Hi everyone, I'm again back with another video. In this video, I would like to deal with AP 10th class, Unit 5, and A reading environment. So let us get into the lesson, and then we'll talk about Unit 5, what are the contents in the Unit 5, and other things we discuss. So Unit 5 is said to be of, Unit 5 is said to be of biodiversity. Unit 5 is said to be of biodiversity. The lesson is said to be of the unit is said to be of biodiversity. As we are talking about biodiversity, there are three lessons in this: environment, or will the dreamer wake, a tale of three villages. So what is a biodiversity? When you talk about this biodiversity, the abnormal changes in the environment because of the human follies. మనుషులు చేసే తప్పుల వల్ల పర్యావరణంలో వచ్చేటువంటి మార్పుల్నే మనం ఏమంటామంటే బయోడైవర్సిటీస్ అని చెప్తాం అనమాట. బయోడైవర్సిటీ. ఇక్కడ రెండు పిక్చర్ చూస్తే చూడు, హౌ డర్టీ ఇట్ ఈస్ ఎ రివర్. రివర్ లా ఉందా? అలాగే ఇక్కడ చూడు ఎంత బాగుందో ఎన్వైరన్మెంట్, నీట్ గా. సో ఇలా నీట్ గా ఎన్వైరన్మెంట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పాలనుకునే విషయం అన్నమాట. సరే, ఏ రీడింగ్ కి సంబంధించి మనం చూసినట్లయితే వి హావ్ గాట్ ఏ రీడింగ్. ఓకేనా, ఏమంటాం ఏ రీడింగ్ ని? ఎన్వైరన్మెంట్ అని చెప్పడం జరిగింది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్, మన ఎన్వైరన్మెంట్ అనే దాని గురించి కనుక మాట్లాడుతున్నప్పుడు ఏంటి అసలు, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఏంటి అని చూసినట్లయితే, ఈ లెసన్ లో మనం ఆఫ్రికన్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ ఫెమినిస్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడబోతున్నాం. ఎన్వైరన్మెంట్ అనే లెసన్ లో మన పర్యావరణానికి సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఆవిడ ఏం చేశారు, అసలు ఏంటి ఈ కథ అనేదాన్ని we would discuss now. ఓకేనా, వీఆర్ టాకింగ్ అబౌట్ ద లెసన్ ఎన్వైరన్మెంట్. ఆవిడ ఏం చేశారు అని మనం ఇక్కడ చూద్దాం. అదే అసలు ఏంటో చూద్దాం. ఇంటర్వ్యూ విత్ వాంగరి మాథాయ్, ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూ విత్ వాంగరి మాథాయ్ అనే ఆవిడ గురించి మాట్లాడుతున్నాం. ద ఫస్ట్ ఆఫ్రికన్ విమెన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకేనా, ఆవిడ ఒక ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ ఫెమినిస్ట్ కూడా, అండ్ ఆల్సో ఏ ఫెమినిస్ట్. వాంగరి మాథాయ్ స్టార్టెడ్ ద గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ and also fought for equal rights for women in Africa. ఆవిడ గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది పర్యావరణాన్ని కాపాడాలి, జనాలకు అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. అండ్ దానికోసమే కాకుండా షీ ఆల్సో ఫాట్, వేరే దానికోసం కూడా పోరాడారు. ఏంటి? ఈక్వల్ రైట్స్ ఫర్ విమెన్. ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ గా ఉండాలి, అబ్బాయిలతో పాటు సమాన హక్కులు ఉండాలి అని ఆఫ్రికా విమెన్ గురించి కూడా ఆవిడ పోరాటం జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్. ఆవిడ మొట్టమొదటి ఆఫ్రికా దేశస్తురాలు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి. అండ్ రీడ్ ది ఎక్సరప్ట్స్ ఫ్రమ్ హర్ ఇంటర్వ్యూ విత్ ఎన్హెచ్కే రేడియో జపాన్. సో ఆవిడకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు గాను జపాన్ చెందినటువంటి ఎన్హెచ్కే రేడియో, నిపాన్ హోసో కొయ్కొయ్ అనే ఒక రేడియో, నిపాన్ హోసో కొయ్కొయ్ అనే ఒక రేడియో ఆవిడ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని ఎక్స్ట్రాక్టెడ్ మనకు సంగ్రహించి జరగడం జరిగింది అనమాట. కొంత భాగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంత పెద్ద ఇంటర్వ్యూ అంతా ఇవ్వలేరు కాబట్టి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఆ ఇంటర్వ్యూలో ఆవిడని ఏమడిగారు, ఆవిడ ఏం సమాధానం చెప్పారు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎన్హెచ్కే రేడియో వాంగరి మాథాయ్ గారిని అడిగింది ఏమనంటే, హౌ డిడ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. అసలు ఎన్వైరన్మెంట్ మీద, దాన్ని కాపాడాలి, దాన్ని రీస్టోర్ చేయాలి అనేటటువంటి ఒక అవేర్నెస్, ఒక అవగాహన మీకు ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది అని అడిగారు అనమాట. అలా అడిగినప్పుడు వాంగరి మాథాయ్ గారు ఏం చెప్పారో చూద్దాం. సో వాంగరి మాథాయ్ గారు ఏం చెప్తున్నారంటే, ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్
we were trying to respond to the basic needs of the people in the rural areas. From the time we started, ఎప్పుడైతే మేము గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి జనాల్లో తిరగడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు రెస్పాండ్ టు ద బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే పల్లెటూరు సైడ్ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చడానికి మేము మొట్టమొదటిగా ప్రయత్నించాం. ఓకేనా? ఆ బేసిక్ అవసరాలు ఏంటి, వాళ్ళు ఏమడిగారని చెప్తే అలా ప్రయత్నించేటప్పుడు వాళ్ళు ఏమడిగారంటే అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా మంచి తాగడానికి మంచినీళ్ళు, అండ్ ఫర్ ఫుడ్ అండ్ తినడానికి అన్నం, ఫర్ ఎనర్జీ అండ్ విచ్ ఇస్ మోస్ట్లీ ఫైర్వుడ్ అంటే వంట వండుకోవడానికి కానీ చలి నుంచి కాచుకోవడానికి కానీ, నిప్పు అంటే ఫైర్వుడ్ వంట చెరుకు అంట అంటే కట్టెల పొలలో అడిగారనమాట. అండ్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ ఇల్లు కట్టడానికి కలప, ఫర్ ఫోడర్ ఫర్ ది యానిమల్స్, అలాగే వాళ్ళు జంతువులు మేపుకోవడానికి మంచి పశుగ్రాసం లాంటివి అడిగారు. అంటే వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ హియర్? బేసిక్ నీడ్స్ ఏంటంటే ఇక్కడ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్, ఎనర్జీ అండ్ బిల్డింగ్ మెటీరియల్, ఫోడర్ ఫర్ యానిమల్స్, ఇవి అడిగారు అనమాట. అడిగినప్పుడు అండ్ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ద ల్యాండ్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేవి కాదు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడాను? మనకి నేల నుంచే వస్తాయి లేదా ప్రకృతి నుంచే వస్తాయి అని ఉద్దేశం అనమాట. సో we knew that what people in the rural areas were asking for had to do with the environment. కాబట్టి మాకు ఒక విషయం అర్థమైపోయింది. we knew it. ఒక విషయం కంప్లీట్లీ నో ఏంటంటే వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ it has to be done or it had to be done by the environment. It had to be gotten from the environment. కాబట్టి అది కేవలం ప్రకృతి నుంచే వస్తుంది కాబట్టి. అండ్ ఇవన్నీ ఎందుకు లేవంటే వాళ్ళకి దే డిడ్ నాట్ హ్యావ్ దోస్ థింగ్స్ బికాస్ ది ఎన్వైరన్మెంట్ వాజ్ డిగ్రేడెడ్. అవన్నీ వాళ్ళకి ఎందుకు లేవంటే ఎన్వైరన్మెంట్ అంటే మనకున్నటువంటి ప్రకృతిని డిగ్రేడెడ్, దాన్ని పాడు చేయటం వల్ల, దాని స్థాయిని తగ్గించడం వల్ల అది మనకి వాళ్ళకి దొరకటం లేదండి. సో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వి అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ టు రిహాబిలిటేట్ ది ఎన్వైరన్మెంట్. కాబట్టి from the very beginning what we understood is we have to rehabilitate అన్నారు. రిహాబిలిటేట్ అంటే రీస్టోర్, తిరిగి మళ్ళా పాడైపోయిందని నిర్మించటం అని అర్థం అనమాట. కాబట్టి we have to rehabilitate the environment అని అన్నారు. రిహాబిలిటేట్ అంటే తిరిగి మరలా ప్రారంభించటం లేదా తిరిగి మరలా చేయడం అని ఉద్దేశం అనమాట. అలా తిరిగి మరలా చేయాల్సిన పరిస్థితి మాకు ఖచ్చితంగా ఉంది అనే విషయం మాకు అర్థమైంది అని చెప్పి ఎవరు చెప్పారు? అంగరే బతాయ్ గారు అభిప్రాయపడడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అక్కడ ఇంకా ఆవిడ ఏం చెప్పారు అనేది ఇంకా చూద్దాం మనం. ఇంకా ఆవిడ ఏం చెప్పారు అనేది చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ ఆవిడ కంటిన్యూషన్ ఏం చెప్పారంటే ది ఫారెస్టెడ్ మౌంటైన్స్ వర్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ ద సోర్సెస్ ఆఫ్ రెయిన్. So when you deforest, you cause shortage of water and a change of rainfall patterns, and therefore people are not able to get food and water. సో ఫారెస్టెడ్ మౌంటైన్స్ మనకు అడవులతో కూడినటువంటి లేదా కొండలతో కూడినటువంటి అడవులన్నీ కూడాను మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అవన్నీ అంటే దే ఆర్ సోర్సెస్ ఆఫ్ రెయిన్ అండ్ వాటర్. అవి ఉండటం వల్లే వర్షాలు పడుతుంటాయి. ఇలా అడవులు ఎక్కువ ఉండడం వల్ల, గడ్డి మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల భూమిలోకి ఎక్కువ వాటర్ని అవి శోషించుకుంటాయి కాబట్టి, పీల్చుకుంటాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్ని బాగుంటాయి. ఎప్పుడైతే మనం డీఫారెస్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం అడవులు నరికేస్తామో అప్పుడు వర్షాలు తగ్గిపోతాయి. పడాల్సిన టైంలో వర్షాలు పడవు, పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా పడకూడని టైంలో వర్షాలు పడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే వర్షపాతం తగ్గిపోతుందో ఫుడ్ స్కేర్సిటీ అనేది వస్తుంది. ఇలా ప్రతి విషయం కూడాను మన ఎన్వైరన్మెంట్ కి ముడిపడి ఉండటం జరిగింది. కాబట్టి మనం డీఫారెస్ట్ చేయకూడదు, ఫారెస్టెడ్ మౌంటైన్స్ ని కాపాడుకోవాలి అని చెప్పడం జరిగింది. సో దేర్ ఫోర్ కాబట్టి in order for them to have good environment, కాబట్టి ఒక మంచి వాతావరణం మనకు కావాలి అంటే that can sustain their livelihoods, it is important to have government that accounts to them, that protects them, that protects their interest,
దట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ లైఫ్స్. కాబట్టి ఎప్పుడైతే వాటిని ఎవరో దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్, వాటికి అంటే ఫారెస్టెడ్ మౌంటైన్స్ ని కాపాడడానికి వీ షుడ్ టు హ్యావ్ గుడ్ గవర్నమెంట్, ఒక గుడ్ ఎన్వైరన్మెంట్. అంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ ఎన్వైరన్మెంట్, ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనకు కావాలి అనుకున్నట్లయితే, ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు హ్యావ్ గుడ్ ఎన్వైరన్మెంట్, ఎవరైనా ప్రజలకి మంచి వాతావరణం పర్యావరణం కావాలనుకున్నట్లయితే దట్ సస్టైన్ దర్ లైవ్లీహుడ్స్, ప్రజల జీవితాల్ని చక్కగా గడపడానికి కావాల్సినటువంటి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గవర్నమెంట్ దట్ అకౌంట్స్ టు దెమ్, అంటే వాటి బాధ్యత తీసుకునే ఒక మంచి గవర్నమెంట్ కావాలి. దట్ ప్రొటెక్ట్స్ దెమ్, వాటిని కాపాడే గవర్నమెంట్ అయి ఉండాలి. దట్ ప్రొటెక్ట్స్ దైర్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క ఇష్టాన్ని పట్టించుకునే ఒక గవర్నమెంట్ విధానం కావాలి. దట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ లైఫ్స్, వాటి జీవితాలు, వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి ఆలోచించే గవర్నమెంట్స్ కావాలంటే, ఒక మంచి వాతావరణం కావాలనుకున్నప్పుడైతే ఒక మంచి గవర్నమెంట్ విధానం, ప్రజల్ని కాపాడే విధానం, వాళ్ళ జీవితాలను కాపాడి వాళ్ళ అభివృద్ధి చేసే విధానాలు కావాలి అని చెప్పి ఆవిడ అభిప్రాయపడడం జరిగింది. అది ఫస్ట్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు రెండో క్వశ్చన్ అడిగారు ఏమని, హౌ ఈస్ పీస్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్వైరన్మెంట్. అంటే గుడ్ ఎన్వైరన్మెంట్ అంటే పీస్ అనేది, అంటే శాంతి అనేది మంచి వాతావరణానికి దీనికి సంబంధం ఏంటి అసలు, ఓకేనా? మనుషులు అంటే ప్రపంచంలో శాంతి పద్ధతులు కావాలి, ఎలాంటి అల్లర్లు జరగకూడదు అనుకునేదానికి గుడ్ ఎన్వైరన్మెంట్ కి ఏంటి సంబంధం అని అడిగారు. అప్పుడు వంగరబత్త గారు ఏం చెప్తారో చూద్దాం. Many wars that are fought in the world are fought over natural resources. చాలా యుద్ధాలు ఎందుకు జరిగాయి ప్రపంచంలో, ఎందుకు జరిగాయంటే కేవలం సహసిద్ధమైనటువంటి వనరుల కోసమే, న్యాచురల్ రిసోర్సెస్ కోసమే జరిగాయి. అండ్ some wars are fought because the environment is degraded, that is not able to support communities, and they fight over the little that is left. కొన్ని యుద్ధాలు ఎందుకు జరిగాయంటే ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ చేసేసామంటే, ప్రకృతిని బాగా పాడు చేసేసిన తర్వాత, అండ్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ దేర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ది ఎంటైర్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అయిపోయిన తర్వాత, ఈ డిగ్రేడెడ్ ఎన్వైరన్మెంట్ మనకున్నటువంటి సోర్సెస్ ఎవరైతే ఉన్నారో, మనకి ఉన్నాయి కదా, అంటే ప్రజలకి సరిపోవట్లేదు అనమాట ఉన్న రిసోర్సెస్. కాబట్టి వాటి కోసం నాకు కావాలని దెబ్బలాట్లు జరిగాయి. అండ్ అదర్ వార్స్ ఫాట్ బికాస్ సమ్ పీపుల్ వాంట్ టు టేక్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ టు కంట్రోల్ దెమ్ అండ్ టు కీప్ మెనీ అదర్ పీపుల్ అవుట్. కొన్ని యుద్ధాలు ఎందుకు జరిగాయంటే, కొంతమంది అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, లేదంటే బలం ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని రిసోర్స్ని వాళ్లే వాడుకుంటూ మిగిలిన ప్రజలకు దూరం చేసేవాళ్ళు. వాటిని ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో ఆటోమేటిక్ గా ఈ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో కొంతకాలానికి వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా కొన్ని యుద్ధాలు జరిగాయి. అంటే ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా కేవలం న్యాచురల్ రిసోర్సెస్ కోసమే జరిగాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ కోసం రెండు రకాలుగా, అంటే కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ సాలినంత లేనప్పుడు, రెండోది ఎవరో ఒకరు తీసుకొని వాళ్ళు సస్టైన్, వాళ్లే కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు యుద్ధాలు జరిగాయి. కాబట్టి మంచి వాతావరణం, మంచి పర్యావరణం అనేది ప్రపంచాన్ని శాంతి భద్రతలతో కాపాడుతుంది అని వాంగరేబతయ్య గారు అభిప్రాయపడడం జరిగింది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఇంకా ఆవిడ ఏం చెప్పారంటే, దీని గురించి చాలా గొప్ప విషయం చెప్పారు ఆవిడ. అదేంటో చూద్దాం. Now, whether this happens at the national level or at the regional level or even at the global level, sooner or later there is discontent, and when that discontent is strong enough, there is a conflict. Okay, అంటే now whether this happens, ఏది న్యాచురల్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోవడం కానీ, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి కంట్రోల్డ్ బై సమ్మన్ ఎల్స్, ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయడం లాంటివి కనుక జరిగినప్పుడు, అది నేషనల్ లెవెల్లో జరిగినా, రీజనల్ లెవెల్లో జరిగినా, ఆర్ ఈవెన్ గ్లోబల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగినా సరే, అది నేషనల్, చిన్న ప్రాంతం, చిన్న ఊర్లో జరుగుండొచ్చు, చిన్న డిస్ట్రిక్ట్ లో జరుగుండొచ్చు, చిన్న మండలంలో జరుగుండొచ్చు, రాష్ట్రంలో జరుగుండొచ్చు, దేశంలో జరగచ్చు, ప్రపంచంలో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ అ డిస్కంటెంట్, అంటే దెర్ ఇస్ పీపుల్ వుడ్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్. ఎక్కడో చోట సమ్ పీపుల్ గెట్ డిస్సాటిస్ఫైడ్. వెన్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్,
when the dissatisfaction is strong enough, ఎప్పుడైతే ఆ dissatisfaction, ఎప్పుడైతే ఆ అసంతృప్తి అనేది జనంలో పెరుగుతుందో, అండ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, దెర్ ఇస్ అ డిస్ప్యూట్, ఖచ్చితంగా అక్కడ మనకి గొడవ అనేది వస్తుంది. సో కాబట్టి గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటి, గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. అంటే పీస్ అంటే శాంతి అనేది కావాలి అని అంటే, ఎలాంటి అల్లర్లు సమాజంలో జరగకూడదు అనుకుంటే, ఒక మంచి మేనేజ్మెంట్ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ విచ్చలవిడిగా వాడేసి అవచేయకుండా వాటిని ఫర్దర్ జనరేషన్స్ కి వచ్చేలాగా చక్కగా నీట్ గా వాటిని మనం మేనేజ్ చేసుకుంటూ వాడుకోవాలి. అవసరమైతే వాటిని రీక్రియేట్ చేస్తూ వాడుకోవాలి తప్ప ఉన్న న్యాచురల్ రిసోర్స్ మొత్తాన్ని వాడేయకూడదు. అలాగే ఈ రిసోర్సెస్ అన్ని ఒకళ్ళ ఎదురు వాడుకోకుండా అన్ని ఈక్విటబుల్ గా అంటే సమానంగా అందరికీ పంచగలగాలి. అలా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి సమానంగా ఎప్పుడైతే పంచగలుగుతామో అప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఇంపార్టెంట్ ఫర్ పీస్, అది ఖచ్చితంగా శాంతి భద్రతలు నెలకొల్పుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ద గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ is not possible if you do not have democratic space, respect for human beings, respect for human rights, and giving other people dignity. కానీ at the same time అదే సమయంలో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్. ఓకేనా, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ, ప్రజల కోసం పనిచేసే ఒక వ్యవస్థ లేదంటే ఈ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది సాధ్యపడదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, ఏమని, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు పరస్పరం వాళ్ళు గౌరవించుకోవడం, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవతా విలువల మీద గౌరవం ఉండటం, అండ్ గివింగ్ అదర్ పీపుల్ డిగ్నిటీ, ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం. సో ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే లక్షణం సమాజంలో లేకపోయినా, అలాగే మానవతా విలువలకి సమాజంలో తావలేకపోయినా, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మనుషుల మీద గౌరవం లేకపోయినా, ఎలాంటి ప్రజాస్వామిక వ్యవస్థ లేకపోయినా సరే మన సొసైటీ లేదా ఒక ప్రాంతం అనేది అభివృద్ధి చెందదు. కాబట్టి ఒకటి ప్రపంచంలో శాంతి ఉండాలన్నా, ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో శాంతి ఉండాలంటే న్యాచురల్ రిసోర్సెస్ కాపాడాలి. న్యాచురల్ రిసోర్సెస్ కాపాడాలంటే ఒక మంచి అందరికీ న్యాచురల్ రిసోర్సెస్ సమానంగా పంచాలి. ఇలా జరగాలంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ కావాలి. ఆ ప్రజల మీద ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. అలాగే ఆ ప్రజల్లో ఒకళ్ళ మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. అలాగే హ్యూమన్ వాల్యూస్ మీద రెస్పెక్ట్ ఉండాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించే లక్షణాలు ఉండాలి. అప్పుడే శాంతి భద్రతలు అనేవి మన సమాజంలో, ఒక దేశంలో ఉంటాయి అనేది ఆవిడ అభిప్రాయపడ్డారు అనమాట. ఆ తర్వాత దట్ ఈస్ వై the three themes are related like the African stool, which 3 legs and the basin on which you sit. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆఫ్రికన్ స్టూల్ ఒక ఆఫ్రికన్ స్టూల్ సపోజ్ ఇలా ఉందనుకో, దీనికి 3 legs ఉంటాయి అన్నమాట. ఓకేనా, ది అదర్ సైడ్ దర్ ఇస్ 1 more leg, ది అదర్ సైడ్ దర్ వుడ్ బి 1 more leg, ఇలా 3 legs ఉంటాయి. ఇప్పుడు ఈ 3 legs ఆవిడ చెప్తున్నారు అనమాట. ఏది సమాజం ఆఫ్రికాలో కూర్చునే ఒక స్టూల్ తో మన సమాజాన్ని పోల్చినట్లయితే ఈ సమాజాన్ని పర్ఫెక్ట్ గా నడవాలంటే 3 legs ఉన్న స్టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ద 3 legs ఆర్ అంటే 3 legs ఏంటంటే 1 leg ఈజ్ పీస్, ఒకటి పీస్ అని అంటున్నారు ఆవిడ. పీస్ అంటే శాంతి, ఒకటి పీస్ అని అంటున్నారు. రెండోది ది అదర్ లెగ్ ఈజ్ గుడ్ ఎన్వైరన్మెంట్, ఒక మంచి ఎన్వైరన్మెంట్ కావాలి. గుడ్ ఎన్వైరన్మెంట్ అంటే మంచి పర్యావరణం, రెండో లెగ్ అనమాట ఇది. ఓకేనా, మూడోది అండ్ ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్తున్నారంట. సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్తున్నారు. ఇది థర్డ్ లెగ్ అని చెప్తున్నారు. అంటే ఒకటి పీస్ ఉండాలి, రెండు ఓకేనా గుడ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, దాంతో పాటుగా గుడ్ ఎన్వైరన్మెంట్ ని సస్టైనబుల్ గా మేనేజ్ చేసే ఒక సిస్టమ్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మన సమాజం డెవలప్ అవుతుంది. ఈ బేసిన్ ని ఆవిడ ఏమన్నారంటే యూ కెన్ పుట్ సచ్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ బేసిన్ మనం కూర్చునేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆవిడ డెవలప్మెంట్ తో పోల్చడం జరిగింది. ఓకేనా, సో వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, నౌ
you can put the base in, which is development. So, and if you try to balance that stool without those three, it won't happen. Kabatti ఒక ఇప్పుడు ఈ పీస్ ఉంది, గుడ్ ఎన్వైరన్మెంట్ ఉంది, సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఉంది, కాబట్టి మనం దాన్ని అభివృద్ధి చేయగలుగుతాం, డెవలప్ చేయగలుగుతాం. బట్ ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా, గుడ్ మేనేజ్మెంట్, గుడ్ ఎన్వైరన్మెంట్ లేకపోయినా, సస్టైనబుల్ మేనేజ్మెంట్ లేకపోయినా, పీస్ లేకపోయినా సరే, ఇప్పుడు ఈ స్టూల్ అంటే ఏ ఒక్క లేకపోయినా, ఈ లెగ్ లేకపోయినా, ఈ స్టూల్ ఎలాగైతే కింద పడిపోతుందో సమాజం కూడా అలాగే పతనం అయిపోతుంది. కాబట్టి సమాజం చిరకాలం సంతోషంగా బ్రతకాలన్నా ఉండాలి అన్నా సరే, it has to be there. Ante what should be there? These three things should be there in the society to get it developed, sustained for a longer duration అని చెప్పడం జరిగింది అనమాట. And we have not shared our resources equitably. కానీ మన రిసోర్సెస్ ని మనం సమానంగా పంచుకోవటంలా. We have allowed some people, especially those in power, to acquire a lot of expense of the majority. కాబట్టి వి అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్, మన ఎవరైతే కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్వైర్ అట్ దేర్ ఎక్స్పెన్స్ ఆఫ్ మెజారిటీ, ఎక్కువ శాతం వాళ్లే వాడుకునే ఒక వెసులుబాటు సమాజంలో మనం ఇస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. కాబట్టి దాని ఫలితంగా మనం there is a dispute among us, there is a unrest among us, there is dissatisfaction among us. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అన్నట్లయితే మనం దాన్ని జాగ్రత్తగా ఇవన్నీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంతా వచ్చేలాగా సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి, మంచి ప్రజాస్వామిక వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారావండి, ఏంటంటే మూడో క్వశ్చన్, వాట్ వాజ్ ద ఎన్వైరన్మెంట్ లైక్ వెన్ యు ఆర్ యంగ్? ఓకే, చెప్తున్నారు ఏమని, ఎన్హెచ్కే రెడ్డి అడిగింది ఏమనంటే, వాట్ వాజ్ ది ఎన్వైరన్మెంట్ లైక్ వెన్ యూ ఆర్ యంగ్ అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ సేవింగ్ ఇట్? అసలు మీరు చిన్నప్పుడు వాతావరణం ఎలా ఉండేది? ఓకేనా, దాన్ని మీరు కాపాడడానికి ఏం చేశారు అనే దాన్ని చూసినట్లయితే అప్పుడు ఏం చేశారనమాట, ఏమని వంగరమాత. When I was child, which is almost more than 50 years ago, నేను చిన్నప్పుడు అంటే నా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల క్రితం, the environment was very pristine, very beautiful and very green. Pristine, pure, ఎలాంటి పొల్యూషన్ లేదు, చాలా ప్యూర్ గా ఉండేది. వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉండేది. అండ్ వెరీ గ్రీన్, చాలా పచ్చగా ఉండేది. So we were a British colony. The British government at that time started to clear cut the indigenous forest in our forested mountains because they wanted to establish commercial plantations of exotic species, trees such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. కాబట్టి అప్పుడు చిన్నప్పుడు చాలా బాగుండేది. కానీ మా దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మమ్మల్ని పరిపాలించడానికి. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మాకున్నటువంటి అటవీ సంపద మొత్తాన్ని, మాకున్నటువంటి ఇండిజినియస్ ఫారెస్ట్, నేటివ్ ఫారెస్ట్, మా ప్రాంతంలో పెరిగేటటువంటి సహసిద్ధ అడవులన్నింటినీ కూడాను వాళ్ళు నరికేశారు. నరికేసి ఏం చేశారు, వాళ్ళకి కావాల్సినటువంటి కమర్షియల్ టెంబర్ కి కావాల్సినటువంటి తొందరగా పెరిగేటటువంటి కొన్ని అన్యూజువల్ స్పీసెస్, ఎగ్జాటిక్ స్పీసెస్ ని వాళ్ళు నార్థన్ హెమిస్ఫియర్ నుంచి పైన్ అనే ట్రీస్ ని, ఆస్ట్రేలియా నుంచి యూకలిప్టస్, జామాయిల్ అంటాం మనం, ఈ జామాయిల్ చెట్లని తీసుకొచ్చి మా అడవుల్లో వేశారు. అలా ఎప్పుడైతే మాకున్నటువంటి న్యాచురల్ ఫారెస్ట్లు అన్నిటినీ నరికేశారో, మాకున్నటువంటి ఉన్నటువంటి నేచర్ లో ఉన్నటువంటి ఫారెస్టెడ్ మౌంటైన్స్ ని డిస్టర్బ్ చేశారో, అది మాకు చాలా నష్టాన్ని కలిగించింది అని ఆవిడ చెప్తున్నారు అనమాట. మరి వాళ్ళకి ఎలాంటి నష్టాన్ని కలిగించింది ఆ యాక్ట్ అనేది చూద్దాం మనం. చూసినట్లయితే దీస్ ట్రీస్ ఆర్ వెరీ నైస్, అవి చూడడానికి చాలా బాగుంటాయి. దే గ్రో టాల్, చాలా ఎత్తుగా పెరుగుతాయి. దే గ్రో వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా కూడా పెరుగుతాయి, వేగంగా పెరుగుతాయి. బట్ as they grow, they destroyed all the local biological diversity. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఏమని, అవి చూడడానికి చాలా బాగుంటాయి, ఈ చెట్లు చూడడానికి చాలా బాగుంటాయి, కానీ అవి చాలా ఫాస్ట్, చాలా ఎత్తుగా, చాలా చూడడానికి చాలా బాగుంటాయి అండ్ చాలా ఎత్తుగా పెరుగుతాయి. అండ్ దే గ్రో వెరీ ఫాస్ట్, చాలా తొందరగా కూడా పెరుగుతాయి. బట్ కానీ అవి పెరుగుతున్న క్రమంలో, యాజ్ దే గ్రో, పెరుగుతున్న క్రమంలో దే డిస్ట్రాయిడ్, అవి పాడు చేసాయి ఆల్ ద లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ. మాకున్నటువంటి బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి,
మాకున్న ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని పాడు చేసింది అని చెప్పి అప్పుడు జరుగుతుంది. సో ఆల్ ద ఫ్లోరా అండ్ ఫినా డిసపియర్డ్. అంటే మాకున్నటువంటి చిన్న చిన్న గడ్డి మొక్కలు లేదా పొదలు, పశుగ్రాసానికి వాడుకునే ఇవన్నీ కూడాను చచ్చిపోయాయి. దే డిసపియర్డ్, ఎక్స్టింక్టెడ్. సో although we were getting commercial timber for the growing timber industry, we also destroyed our local flora and fauna అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక దీస్ ఆర్ ద ట్రీస్ వెరీ నైస్, చూడడానికి చాలా బాగుంటాయి, బాగా పెద్దగా పెరుగుతాయి, ప్లస్ తొందరగా పెరుగుతాయి, బాగానే ఉంది. కానీ అవి పెరిగే క్రమంలో ఏం చేసే, మాకున్నటువంటి గడ్డి మొక్కల్ని, పశుగ్రాసానికి పెరిగేటటువంటి ఎన్నో ఔషధ మొక్కలు ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి, అంతరించిపోయాయి. అప్పుడు సో ఆల్దో అంటే మాకు వస్తున్నప్పుడు కమర్షియల్ టెంబర్ కావాల్సినటువంటి కలప వస్తున్నప్పుడు టెంబర్ ఇండస్ట్రీకి, బట్ ఏమైందంటే వి డిస్ట్రాయిడ్ అవర్ లోకల్ ఫ్లోరా అంటున్నా, మనకు ప్రాంతీయంగా పెరిగేటటువంటి ఈ గడ్డి మొక్కలన్నీ కూడా అంతరించిపోవడం జరిగింది. అది మాకు చాలా డ్యామేజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అనుకంటే యాజ్ అ రిజల్ట్ దానివల్ల దీస్ ఫారెస్ట్స్ విచ్ వర్ ద వాటర్ టవర్స్ were no longer able to contain the water. So when the rain fell, the water ran downstream and ended up in the lakes and the ocean instead of going down into underground reservoirs, so that it could come back to us in the form of rivers. కాబట్టి ఎవరైతే ఈ అడవులన్నీ ఫారెస్టెడ్ మౌంటైన్స్ అన్ని కూడాను ఏం చెప్పాము, దే ఆర్ వాటర్ టవర్స్, దే ఆర్ సోర్సెస్ ఆఫ్ రెయిన్ అని చెప్పాను. కాబట్టి దే ఆర్ నో లాంగర్ సోర్సెస్ ఆఫ్ రెయిన్. ఓకే, వెన్ ద రెయిన్ ఫెల్, ఆల్మోస్ట్ దే డిస్ట్రాయిడ్ ఆల్ ద ఫారెస్టెడ్ మౌంటైన్స్. దేర్ ఇస్ అ వెరీ రెయిన్ ఫాల్ ప్యాటర్న్ చేంజ్డ్. వర్షం పడేటువంటి టైం మారిపోయాయి, సరిగ్గా వర్షాలు పట్టలేదు. పొరపాటున ఎప్పుడైనా రెయిన్స్ పడ్డా సరే కింద ఫ్లోరా అండ్ ఫౌనా మొత్తం డిసపియర్ అయిపోవడం వల్ల, అండ్ ఆల్ ద వాటర్ ర్యాన్ డౌన్ స్ట్రీమ్స్, వాటర్ అంతా కూడాను పల్ల ప్రాంతానికి ప్రవహించేసి అది సముద్రాల్లోనూ నదుల్లోనూ వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళకి గ్రౌండ్ లోకి వెళ్ళడం అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే గడ్డి మొక్కలు ఇవన్నీ తగ్గిపోతాయో గ్రౌండ్ వాటర్ అనేది లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. ఎందుకని, పడిన వాటర్ అంతా కూడాను పల్లం ప్రదేశాలకి, సముద్రంలోకి, నదుల్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో కాబట్టి ఇట్ కుడ్ నాట్, అంటే ది ఎర్త్ లాస్ట్ ది ఎబిలిటీ ఆఫ్ సస్టైనింగ్ ద వాటర్ వితౌట్ స్ట్రింకింగ్ ఇన్ టు ది ఎర్త్. అంటే భూగర్భ జలం, అంటే ఇప్పుడు సపోజ్ వర్షాకాలంలో బాగా వర్షాలు పడ్డాయి అనుకో, నది బాగా నిండినప్పుడు అది ఇయర్ లాంగ్ సమ్మర్ వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా వాటర్ నిలబడతాయి అందులో. ఏది గ్రౌండ్ వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందో ఈ నదులన్నీ కూడా ఆటోమేటిక్ ఏమైపోతాయి, భూములకు తొందరగా ఇంకిపోతాయి. అదే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు కూడా పాపం. ఎప్పుడైతే వర్షాలు తగ్గిపోవడంతో పాటు మొక్కలు తగ్గిపోయాయి, భూమిలోకి ఎక్కువ వాటర్ని అవి శోషించుకోలేకపోతున్నాయి, అంటే పీల్చుకోలేకపోతున్నాయి. కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది. గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది. అండ్ సమ్మర్ లాంటి ఆడ్ సీజన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నదులు కూడా ఎండిపోయి అక్కడ తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి వన్ థింగ్ వి నోటెడ్ ఈస్ దట్ నాట్ ఓన్లీ did the rainfall pattern change, became less, but also the rivers started drying up. So we lost our local biological diversity. So that is a lot of damage to our environment. కాబట్టి ఎప్పుడైతే ఇలా జరిగిందో మాకున్నటువంటి రిజర్వాయర్స్, అంటే వాటర్ ట్యాంక్స్ ఫీల్ అయ్యేటటువంటి రివర్స్ అన్ని డ్రై అయిపోతున్నాయి. మళ్ళీ వర్షాలు సరైన సమయానికి పడకుండా వాటికి నచ్చినట్టు పడతా ఉన్నాయి. అలా మాకు లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ అంతా పాడైపోయింది. దట్ ఈస్ ఎ బిగ్ డ్యామేజ్ ఫర్ అస్. అది చాలా మాకు కష్టమైనటువంటి విషయం, లేదా మాకు నష్టం కలిగినటువంటి విషయం అని వాళ్ళు బాధపడడం జరిగింది అనమాట. బికాస్ ఆఫ్ ద కలోనియల్ గవర్నమెంట్ విచ్ వాస్ దేర్. అర్థమైందా? కాబట్టి ఇంకా ఆవిడేం చెప్పారంటే ఈ విషయంలో, చెప్తున్నారంటే దట్ ఈస్ వై ఇన్ 1975, కాబట్టి 1975 లో at the very first United Nations Conference for Women in Mexico, many of the women were saying we need food, we need water, we need clean drinking water, and we need fodder for our animals అని చెప్తున్నారు. ఇప్పుడు 1975 లో యునైటెడ్ నేషన్స్ మెక్సికోలో ఒక విమెన్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, విమెన్ అందరూ మాకు ఫుడ్ కావాలి,
వాటర్ కావాలి, వి నీడ్ వాటర్, వి నీడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, వాడుకోవడానికి వాటర్ కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి. నీడ్ ఫాడర్ ఫర్ యానిమల్స్, పశువులకి దాణా కావాలంటే పశుగ్రాసం కావాలి, మాకు తాగడానికి నీళ్లు కావాలి. మళ్ళీ అదే అడిగారు. అండ్ ఐ వాజ్ వండరింగ్, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమని, వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఏమైంది ఈ ఎన్వైరన్మెంట్ కి? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వర్ దేర్ 20 years ago వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. 20 సంవత్సరాల క్రితం దాదాపుగా ఇవన్నీ ఉన్నాయే. నా చిన్నప్పుడు కూడా ఎంతో చక్కగా ఉండేవాళ్ళు ప్రజలందరూ, ఎన్వైరన్మెంట్ చాలా బాగుండేది. ది ఎన్వైరన్మెంట్ హ్యాడ్ చేంజ్డ్. కానీ అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాలు చాలా మారిపోయింది ప్రకృతి అంతా కూడా. సో అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ టు రీస్టోర్ ది వెజిటేషన్ అండ్ టు రీస్టోర్ ద ల్యాండ్ అండ్ టు రిహాబిలిటేట్ ద ఫారెస్ట్. కాబట్టి ఒక్క విషయం నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు ఆ క్షణం నుంచి నేను ఈ గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. జనాలు ఎడ్యుకేట్ చేద్దాము, జనాల్ని ఇంకా అవేర్నెస్ తీసుకొద్దాం జనాల్లో. ఎందుకనంటే వాళ్ళు ప్రకృతిని ఇంకా పాడు చేసుకున్నట్లయితే రాను రాను జీవితాలు చాలా దుర్భరం అయిపోతాయి, బ్రతకటం చాలా కష్టం అయిపోతుంది అనే ఉద్దేశంతో. అండ్ వీ వాంట్ రీస్టోర్ ద వెజిటేషన్, ఉన్నటువంటి మొక్కల్ని చెట్లని మళ్ళీ రీస్టోర్ చేద్దాము అని చెప్పి ఫారెస్ట్ అన్నిటిని, పాడైపోయిన అంతరించిపోయిన ఫారెస్ట్ అన్నిటిని మళ్ళీ తిరిగి రీస్టోర్ చేద్దాము, మళ్ళీ పోయినటువంటి వాతావరణం మొత్తాన్ని తిరిగి సంపాదించుకుందాము అనే ఉద్దేశంతో నేను ఈ గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశాను అని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. అది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి మరో సమాధానం. ఓకేనా? అది ఆ తర్వాత ఇంకా ఈ క్వశ్చన్ కూడా చెప్తాను ఇవాళ. అండ్ దెన్ విల్ గో విత్ అనదర్ డే. ఈ క్వశ్చన్ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. వాట్ హ్యాపెండ్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద విమెన్? బాగానే ఉంది, మీరు ఒక అమ్మాయి కాబట్టి మీరు కూడా అమ్మాయిలతో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాట్ హ్యాపెండ్ వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద విమెన్? అసలు ఆఫ్రికాలో విమెన్ తో పనిచేసినప్పుడు మీకు ఏం జరిగింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే ఆఫ్రికా, ఈ క్వశ్చన్ ఇంత పర్టికులర్గా ఎందుకు అడిగారంటే ఆఫ్రికా అనేది ఒక అండర్ డెవలప్డ్ కంటినెంట్ గా, అందులో ఆడవాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు, ఎలాంటి ఇవి ఉండవు అనే ఒక ఇంప్రెషన్ లో ఉన్నటువంటి సొసైటీ అనమాట అది. కాబట్టి అలాంటి విమెన్తో మీరు పనిచేశారు కదా, మీకు ఎలా అనిపించింది అని చెప్పడం జరిగింది అనమాట. అడిగినప్పుడు ఆవిడ చెప్తున్నారు, వెల్ ద ఫస్ట్ time when I told them let us plant trees, the women said they did not know how to plant trees. నేను మొట్టమొదటిగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్రికన్ విమెన్ దగ్గరికి వెళ్ళి, నైజీరియాలో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను, మనకు ఇవన్నీ కావాలంటే మనం చెట్లు నాటాలి, మనం చెట్లని నాటాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, మాకు తెలియదండి చెట్లు ఎలా నాటాలో అని చెప్పారు. సో కాబట్టి నేను ఐ ఆస్క్డ్ ద ఫారెస్టర్స్ టు కమ్ అండ్ టీచ్ దెమ్, బట్ దే ఆర్ వెరీ కాంప్లికేటెడ్, దే ఆర్ ప్రొఫెషనల్స్. నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, అడవులు ఎలా పెంచాలి, మొక్కలు ఎలా పెంచాలో మా వాళ్ళకి కొంచెం నేర్పించండి అని అడిగినప్పుడు పాప వాళ్ళు వచ్చారు. బట్ దే టాట్ దెమ్ వెరీ కాంప్లికేటెడ్ మేనర్. అంటే వాళ్ళు చాలా కష్టంగా, చాలా ప్రొఫెషనల్స్, అంటే ఎక్విప్మెంట్లన్నీ తెచ్చుకొని ఇలా పెంచాలి అని చాలా విషయాలు చెప్పారన్నమాట వాళ్ళు. అవి పాప వీళ్ళు అసలు చదువుకోలేదు కదా, ఆడవాళ్ళు అసలు ఏం చదువుకునే వాళ్ళు, చిన్నప్పటి నుంచి పొలాల గట్ట పని చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, కాబట్టి అవన్నీ వాళ్ళకి చాలా కష్టంగా అనిపించేసాయి. కాబట్టి దే ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దిస్. కాబట్టి సో ఇట్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్ ఫర్ ఆర్డినరీ ఇల్లిటరేట్ విమెన్. సో ఐ టోల్డ్ ద విమెన్ we shall use our common sense. కాబట్టి ఆవిడ ఒక మాట చెప్పారనమాట, ఏమని, ఇట్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్, అవి చాలా డిఫికల్ట్ గా అనిపించాయి అనమాట. దే బికమ్ కాంప్లికేటెడ్, డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ ఇల్లిటరేట్ విమెన్. వాళ్ళు ఏం చదువుకునే ఆడవాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. బాబు ఇవన్నీ ఎవరైనా చేయాలి, ఎలా చేస్తాం, మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు మన వల్ల కాదు అని భావించారో అప్పుడు నేను చెప్తున్నాను, వి షల్ యూజ్ అవర్ కామన్ సెన్స్. కాబట్టి మన బుద్ధిని వాడదాం, ఇంటెలిజెన్స్ కాదు. ఏంటి అంటే అండ్ జస్ట్ డూ వాట్ వి డూ విత్ ది అదర్ సీడ్స్. మన మిగిలిన ఫుడ్ క్రాప్స్ సంబంధించిన సీడ్స్ ని మనం ఎలా అయితే ట్రీట్ చేస్తున్నామో వీటిని కూడా అలాగే ట్రీట్ చేద్దాం. ఎందుకనంటే విమెన్ వర్క్ ఇన్ ద ఫార్మ్స్, వాళ్ళు పొలాల్లో పనిచేస్తారు. దే ఆర్ ద వన్స్ హూ ప్లాంట్, వీళ్ళే అసలు మొక్కలు నాటేది, అంటే ఊడిపేయటం లేదా నాట్లు వేయడానికి వెళ్ళేది వీళ్ళే. దే ఆర్ ద వన్స్ హూ కల్టివేట్, వాళ్ళే వ్యవసాయాలు కూడా చేస్తారు. దే ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ ఫుడ్, అసలు ఫుడ్ సృష్టించేది వాళ్ళు, ఫుడ్ పండించేది వాళ్ళు. సో ఐ టోల్డ్ దెమ్ దట్
సీడ్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ సీడ్స్. ఎలాగైతే మన మొక్కలు ఇప్పుడు ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో మన ఫుడ్ క్రాప్ విత్తనాలతో సమానమే, అవి ఇవి పెద్ద తేడా ఏం లేదు అనే విషయం వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేశాను. సో ఇఫ్ దే వర్ టు ట్రీట్ దీస్ ట్రీ సీడ్స్ యాజ్ ద సేమ్ వే దే ట్రీట్ అదర్ సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, దేర్ ఈస్ నో డిఫరెన్స్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళే వరి వేయాలనుకున్నా, గోధుమ వేయాలనుకున్నా, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు భూమిని దున్ని అంతా తయారు చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి నాట్లు వేసేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి మొత్తాన్ని కాపాడేవాళ్ళు. ఇలా కాపాడినటువంటి వీళ్ళు ఇలా అంటే మొత్తాన్ని పంటలే పండించేవాళ్ళు, ఫుడ్నే క్రియేట్ చేసే వాళ్ళు, వ్యవసాయం చేసే వ్యవసాయంలో మేజర్ పార్ట్ అయినటువంటి వీళ్ళు మొక్కలు పెంచడం రాదంటాం ఆశ్చర్యం అనిపించేవాడికి. కాబట్టి ఫారెస్టర్స్ టీచ్ చేసిన మెథడ్స్ అన్ని పక్కన పడేది, దే ఆర్ మనకొద్దు. బట్ మన ఫుడ్ క్రాప్స్ ఎలాగైతే పెంచుకుంటున్నామో వీటిని కూడా అలాగే పెంచుతాం, దర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్పి ఆవిడ చెప్తాను. అంటే ఇక్కడ రెండు రకాల సీడ్స్ గురించి చెప్తున్నారు. ఒకటేమో ట్రీస్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ ద ట్రీస్, రెండోదేమో సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ అన్నట్టు. సో ఈ ఫుడ్ క్రాప్స్ లాగే ఈ సీడ్స్ ని కూడా ట్రీట్ చేద్దాం, అలాగే చేద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఐ టోల్డ్ దెమ్ టు లుక్ ఫర్ ఓల్డ్ బ్రోకెన్ పార్ట్స్ అండ్ ఈవెన్ అండ్ పుట్ ద సీడ్స్ దేర్ అని చెప్పారు అనమాట. అయితే మనం వాడేసినటువంటి పాత మట్టి కుండలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే గ్యాదర్ చేయండి అని చెప్పారు. వాళ్ళందరూ గ్యాదర్ చేశారు, అందులో మట్టేసి ఈ మొక్కలు ఈ గింజలన్నీ కూడా అందులో కొన్ని పెట్టండి అని చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు అలాగే చేశారు. అండ్ దే విల్ జర్మినేట్, అవి మొక్క వస్తాయి. అండ్ దే విల్ నో దీస్ ఆర్ ద సీడ్లింగ్స్ ఫ్రమ్ ద సీడ్స్ అండ్ దే planted and we gave them plastic bags and to be able to put those seedlings and to nurture them. When they were about half a meter long, then they could go and transplant them on their farms అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, మొట్టమొదటిగా ఈ పాత పేపర్ కుండలు ఇవన్నీ ఎత్తుకారు, అందులో మట్టి వేశారు, అందులో ఈ గింజలు వేశారు. ఈ గింజలు వేసిన తర్వాత దే గాట్ జెర్మినేటెడ్, నీళ్ళు అవి పోస్తూ ఉంటే అవి మొక్కలు వచ్చాయి. మొక్కలు వచ్చిన తర్వాత దే నో బట్ దీస్ ఆర్ ద సీడ్లింగ్స్ ఫ్రమ్ ద సీడ్స్ ఆఫ్ ద ట్రీస్. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, చెట్లకు సంబంధించి వచ్చాయి అనమాట. కాబట్టి మేము ఇంకా వాటిని ఇంకా విస్తృతంగా పెంచడం కోసం ఏం చేసామంటే మా సైడ్ నుంచి వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ బ్యాగులు కొనిచ్చాం మొక్కలు పెంచుకోవడానికి. ఆ ప్లాస్టిక్ బ్యాగులు వేసినప్పుడు ఆ మొక్కలు వచ్చేటువంటి చిన్న చిన్న మొలకలన్నింటినీ కూడాను మట్టి నింపి ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి చక్కగా వాటిని వాటర్ పోసి కాపాడడం స్టార్ట్ చేశారు. అలా ఒక 1/2 మీటర్ 1 మీటర్ ఎత్తైన తర్వాత వాటిని తీసుకెళ్లి వాళ్ళకున్న పొలాల్లో, తోటల్లో ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ అన్ని చోట్ల మొక్కలు వేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. అలా చేసుకున్నప్పుడు దే ట్రాన్స్ప్లాంటెడ్ దెమ్ ఇన్ దేర్ ఫార్మ్స్, వాళ్ళ గార్డెన్స్ లో లేదంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళు నాటుకోవడం జరిగింది. అండ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ డిఫికల్ట్, బిగినింగ్ లో అది చాలా కష్టంగా అనిపించింది. బట్ దే సూన్ గెయిన్డ్ కాన్ఫిడెన్స్ అండ్ దే బికేమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్. సో ఐ కాల్డ్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి బిగినింగ్ లో మాకు కొంచెం కష్టంగా అనిపించింది, అయ్యో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ బట్ కొంచెంగా నిదానంగా ఏమైపోయిన తొందరలోనే మంచి నమ్మకం వచ్చేసింది వాళ్ళకి. దే బికేమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ గ్రో ద ఫారెస్ట్. కాబట్టి సో ఐ కాల్ దెమ్ ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమా. దే బికేమ్ వెరీ కాంపిటెంట్ ఫారెస్టర్స్. వాళ్ళు ఎంత అంటే దే బికేమ్ వెరీ ఎక్సలెంట్. అంటే చదువుకోకపోయినా ఫారెస్టర్స్ అడవిని ఎలా పెంచుతారో వీళ్ళు కూడా అంత బాగా ఫారెస్టర్స్ తో పోటీ పడి పెంచేంత స్కిల్డ్ గా తయారయ్యారు. కాబట్టి వాళ్ళు నేను ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని ఆఫ్రికన్ విమెన్ని మన వాంగ్రేమాత గారి ప్రధాన. డిప్లొమాస్ అంటే ఫార్మల్ డిగ్రీస్, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ అని అర్థం అనమాట. కాబట్టి అలాంటివి లేకపోయినా సరే వీళ్ళు అద్భుతంగా రాణించారు, చేశారు అని చెప్పి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కాబట్టి వాళ్ళు నేను ఫారెస్టర్స్ వితౌట్ డిప్లొమాస్ అని ఆఫ్రికన్ విమెన్ని పిలవడం జరిగింది అని ఉద్దేశం అనమాట. అది విషయం అనమాట. ఇకపోతే why this shuffling so fast here? One second. Next, ఇంకా కొంచెం ఉంది ఇది. So we would talk about it in the next video. Because the video is going to be a little more lengthy. ఓకేనా? కాబట్టి ఇంకా మిగిలినటువంటి దాన్ని ఇంకొంచెం ఉంది లెసన్, దాన్ని we would complete in the next video. ఓకే. సో మిగిలిన దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కండి. Definitely we'll do lots of things in this channel about English and communication skills, and we will start the spoken English and IELTS and GRE student aspirants some vocabulary tips
so on. So we discussed so many things. So hope you like the video. Thank you very much. See you in the next video.